మంచు మనోజ్ చేస్తున్న ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని మోహన్ బాబు సతీమణి నిర్మల పోలీసులకు లేఖ రాశారు. డిసెంబర్ 14న నిర్మల పుట్టినరోజున మనోజ్ సెలబ్రేట్ చేశారు. ఆ సమయంలో విష్ణు కూడా ఆమెకు శుభాకాంక్షలు చెప్పేందుకు అక్కడకు చేరుకున్నారు. అయితే విష్ణు తన ఇంటి వద్ద జనరేటర్లో పంచదార పోయించి విద్యుత్ సరఫరా నిలిపివేశారని మనోజ్ ఆరోపించిన విషయం తెలిసింది. ఈ ఘటన గురించి తాజాగా నిర్మల ఒక లేఖ ద్వారా ఆ రోజు ఏం జరిగిందో పోలీసులకు తెలిపారు. పహాడీ షరీఫ్ పోలీసులకు మంచు నిర్మల ఇలా తెలిపారు. డిసెంబర్ 14వ తేదీన నా పుట్టినరోజున సందర్భంగా నా పెద్ద కుమారుడు విష్ణు కేక్ తీసుకుని జల్పల్లిలోని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు సీసీ ఫుటేజ్ని బయట పెట్టి ఆపై విష్ణు గొడవ చేసినట్లు లేనిపోని అభాండాలు వేశాడు. ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చినట్లు తెలిసింది. కానీ ఆ రోజు అలాంటి ఘటన ఏమీ జరగలేదు. కేక్ కట్ చేయడం పూర్తి అయిన తర్వాత విష్ణు తన రూములో ఉన్న సామాను తీసుకున్నాడు. నా చిన్న కుమారుడైన మనోజ్కు ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో అలాగే నా పెద్ద కుమారుడైన విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది. ఆ సమయంలో విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ ఫిర్యాదు చేసిన దానిలో ఎలాంటి నిజం లేదు. ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా మేమిక్కడ పని చేయలేమని వాళ్ళే వెళ్ళిపోయారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంత మాత్రం లేదు అని తెలుపుతున్నాను అంటూ నిర్మల ఒక లేఖ విడుదల చేశారు.